భవత్ మీడియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రపతి భవన్ లో గ్రంథ కుటీర్ను ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. భారతదేశంలోని 11 శాస్త్రీయ భాషల్లో సుమారు 2300 పుస్తకాల సేకరణ. తమిళనాడు, కేరళలో ఎన్నికల ప్రచారానికి ప్రధాని శ్రీకారం. తమిళనాడులో అవినీతి, డీఎంకే ప్రభుత్వానికి వీడ్కోలు పలకాలని ప్రజలకు మోదీ పిలుపు. పద్దెనిమిదవ రోజ్గార్ మేళాలో నియామక లేఖల్ని విడుదల చేసిన ప్రధాని మోదీ కొత్తగా నియమితులైన వారు మార్పుకు ప్రతినిధులుగా మారాలని సూచన. నేడు ఉత్తరప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం. రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. రాధాకృష్ణపై మరోసారి మండిపడ్డ డిప్యూటీ సీఎం భట్టి. తొలి పలుకుల వెనుక ఏ దోపిడీదారులు, ఏ రాబందులు దాగి ఉన్నారో అంటూ విమర్శలు. ల్యాండ్ టైటిలింగ్ ఆదర్శం. దావోస్ వేదికగా ఐఎంఎఫ్ ఎండీ గీతా గోపినాథ్ ప్రశంసలు. బీజేపీకి మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఫలితాలు వస్తాయి ధీమా వ్యక్తం చేసిన ఎంపీ ధర్మపురి అరవింద్. సిట్ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్. విచారణ పేరుతో వేధించడం తప్ప ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శలు. చంద్రబాబు చేపట్టిన భూ సర్వే ఓ దిక్కుమాలిన సర్వే అంటూ పేర్ని నాని ధ్వజం. కూటమి ప్రభుత్వం ఒక కొత్త పాస్బుక్ అయినా ఇచ్చిందా అని ప్రశ్న. సీఎం రేవంత్ పై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘాటు వ్యాఖ్యలు. ముఖ్యమంత్రి తుగ్లక్లా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ. బళ్ళారిలో టెన్షన్. గాలి జనార్దన్ రెడ్డి భవనానికి నిప్పు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వర్గీల పనేనని సోదరుడి ఆరోపణ. న్యూజిలాండ్ తో రెండో టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం. 209 పరుగుల భారీ లక్ష్యాన్ని 15.2 ఓవర్లలోనే ఛేదించిన టీమిండియా. ప్రియాంక చోప్రా కొత్త సినిమా ది బ్లఫ్ ట్రైలర్ పై మహేష్ ప్రశంసలు. ప్రియాంకను రాజీ పడని దృఢమైన నటిగా అభివర్ణించిన సూపర్ స్టార్. రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గ్రంథ కుటీర్ను ప్రారంభించారు. భారతదేశంలోని 11 శాస్త్రీయ భాషల్లో గ్రంథ కుటీర్లో గొప్ప మాన్యుస్క్రిప్ట్లు మరియు పుస్తకాలు ఉన్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడారు. భారతదేశ గొప్ప సాంస్కృతిక మరియు సాహిత్య వారసత్వం గురించి పౌరులు అవగాహన పెంచడం, గ్రంథ కుటీర్ను అభివృద్ధి చేయడం లక్ష్యమని వెల్లడించారు. శాస్త్రీయ భాషల్లో సేకరించబడిన జ్ఞాన సంపద మన గొప్ప గతం నుండి నేర్చుకోవడానికి మరియు ఉజ్వల భవిష్యత్తు నిర్మించుకోవడానికి మనల్ని ప్రేరేపిస్తోందని రాష్ట్రపతి అన్నారు. ज्ञान विज्ञान, योग, आयुर्वेद और साहित्यों ने सदियों से विश्व को दिशा दिखाई है। इन भाषाओं ने भारतीय संस्कृति को आधार प्रदान किया है। तिरुकुरल और अर्थशास्त्रों जैसे ग्रंथ आज भी प्रासंगिक बने हुए हैं। गणित, खगोल विज्ञान, आयुर्वेद और व्याकरण जैसे
विषयों का विकास इस भाषाओं के माध्यम से हुआ है। पाणिनि का व्याकरण, आर्यभट्ट का गणित और चरक सुश्रुत का चिकित्सा विज्ञान आज भी विश्व को आश्चर्यचकित करते हैं। आधुनिक भारतीय भाषाओं के विकास में भी शास्त्रीय भाषाओं का महत्वपूर्ण योगदान है। इस प्रकार शास्त्रीय भाषाओं के माध्यम से भारत जैसे प्राचीन और विविधतापूर्ण देश में हमारी अखिल भारतीय सांस्कृतिक चेतना प्रभावित होती है। इस भाषाओं के योगदान को सम्मान देने और इनके संरक्षण तथा संवर्धन को बढ़ावा देने के लिए इनको शास्त्रीय भाषा का विशिष्ट स्थान प्रदान किया गया है। इससे इन भाषाओं में अध्ययन को बढ़ावा मिल रहा है। शास्त्रीय भाषाओं में संचित ज्ञान का भंडार हमें अपने समृद्ध अतीत से सीख लेकर उज्जवल भविष्य के निर्माण के लिए प्रेरित करता है। विरासत और विकास के इस समन्वय का हमारा मूल मंत्र भी शास्त्रीय भाषाओं के महत्व को रेखांकित करता है। सभी कर्तव्यनिष्ठ लोगों की जिम्मेदारी है कि हमारी भाषाओं की विरासत का संरक्षण और संवर्धन करें। मेरा मानना है कि विश्वविद्यालय में शास्त्रीय भाषाओं के अध्ययन को बढ़ावा देना, युवाओं को कम से कम एक शास्त्रीय भाषा सीखने के लिए प्रेरित करना और पुस्तकालयों में इन भाषाओं में अधिक से अधिक पुस्तकें उपलब्ध कराना इन भाषाओं के संरक्षण और संवर्धन की दिशा में महत्वपूर्ण सिद्ध हो सकता है। దక్షిణాదిని ఇంతవరకు బీజేపీని ఆదరించని తమిళనాడు, కేరళలో ప్రధాని మోదీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించారు. పాలక పార్టీలు కూటములపై విరుచుకుపడ్డారు. ప్రధానంగా తమిళనాడులో డీఎంకే టైం అయిపోయిందన్నారు. అవినీతి డీఎంకే ప్రభుత్వానికి వీడ్కోలు పలకరని రాష్ట్ర ప్రజలు నిర్ణయం చేశారని తెలిపారు. ఇక తమిళనాడు ఎన్డీఏతోనే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. చెన్నై సమీపంలోని మదురాంతకలో జరిగిన భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. డీఎంకే ప్రభుత్వ నిష్క్రమణకు కౌంటర్ మొదలైంది. ఇది అవినీతి మాఫియా, నేరాల కరప్షన్ మాఫియా, క్రైమ్ సీఎంసీ సర్కార్ అది ఒక కుటుంబాన్ని మాత్రమే సేవిస్తుంది. ఈ పాటలో ఎదగాలంటే వారసత్వం, అవినీతి, మహిళలపై అసభ్య వ్యాఖ్యలు, భారత సంస్కృతిని తూలనాడడం ఇవి మార్గాలని ధ్వజమెత్తారు. आज तमिलनाडु में एक ऐसी सरकार है जिसे डेमोक्रेसी यार अकाउंटेबिलिटी से कोई लेना देना ही नहीं है। डीएम की सरकार सिर्फ एक परिवार की जी हजूरी में ही लगी हुई है। अगर किसी को डीएमके में आगे बढ़ना है तो उसके पास सिर्फ 3 या 4 रूट हैं। डायनेस्टी रूट, करप्शन रूट, एब्यूज विमेन रूट, एब्यूज अवर कल्चर रूट। और यही कारण है कि आज डीएमके में वही लोग आगे बढ़ रहे हैं जिनको इस प्रकार के काम आते हैं। इसका नुकसान पूरे तमिलनाडु को हो रहा है। तमिलनाडु का बच्चा बच्चा जानता है कि कहां कहां कितना करप्शन हो रहा है और करप्शन की ये कमाई किसकी जेब में जा रही है। 18వ రోజ్గార్ మేళాలో వివిధ ప్రభుత్వ విభాగాలు మరియు సంస్థల కొత్తగా నియమితులైన యువతకు 61,000 కంటే ఎక్కువ నియామక లేఖలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు. ఈ సందర్భంగా రోజ్గార్ మేళాను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ 2026 సంవత్సరం ప్రారంభం కొత్త ఆనందాలకు నాంది పలుకుతోందని, దీంతో పాటు వసంత పంచమి నిన్ననే జరుపుకున్నందున మీ జీవితంలో ఒక కొత్త వసంత కూడా ప్రారంభమవుతుందని అన్నారు. కొత్తగా నియమితులైన వారు మార్పుకు ప్రతినిధులుగా మారాలని కోరారు. ప్రభుత్వంతో వ్యవహరించేటప్పుడు వారు ఎదుర్కొన్న ప్రతి కష్టం లేదా లోపాన్ని వారితో ముగించాలని అన్నారు. हेल्थ केयर इकोसिस्टम को और सशक्त करेंगे। कई साथी वित्तीय सेवाओं और एनर्जी सिक्योरिटी को मजबूती देंगे, तो कई युवा हमारी सरकारी कंपनियों की ग्रोथ में
महत्वपूर्ण भूमिका निभाएंगे। मैं आप सभी युवाओं को बहुत बहुत बधाई और शुभकामनाएं देता हूं। साथियों, युवाओं को कौशल से जोड़ना और उन्हें रोजगार, स्वरोजगार के अवसर देना, ये हमारी सरकार की प्राथमिकता रही है। सरकारी भर्तियों को भी कैसे मिशन मोड पर किया जाए, इसके लिए रोजगार मेले की शुरुआत की गई थी। बीते वर्षों में रोजगार मेला एक इंस्टीट्यूशन बन गया है। इसके जरिए लाखों युवाओं को सरकार के अलग अलग विभागों में नियुक्ति पत्र मिल चुके हैं। इसी मिशन का और विस्तार करते हुए आज देश के 40 से अधिक स्थानों पर ये रोजगार मेला चल रहा है। ఉత్తరప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అపరిమిత సామర్థ్యం ఉన్న రాష్ట్రం నేడు పోరాట సంఖ్యలను మరియు విధానపరమైన ఉదాసీనతను బద్దలు కొట్టి అనారోగ్య రాష్ట్రం నుండి భారతదేశ అభివృద్ధికి వృద్ధి చోదక శక్తిగా రూపాంతరం చెందిందని తెలిపారు. మీరు విదేశాల్లో నివసిస్తున్నప్పుడు మీ కృషి, ప్రతిభ మరియు విలువల ద్వారా ప్రపంచ వేదికపై ఉత్తరప్రదేశ్ మరియు భారతదేశం యొక్క ప్రతిష్టను పెంచారని ఎన్ఆర్ఐలను అభినందించారు. మీ అనుభవాన్ని మరియు జ్ఞానాన్ని రాష్ట్ర అభివృద్ధి ప్రయాణంలో అనుసంధానించడానికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని వెల్లడించారు. सम्मानित उत्तर प्रदेश के मेरे प्रवासी बहनों और भाइयों, उत्तर प्रदेश दिवस के अवसर पर प्रदेश से दूर रहकर भी अपनी मातृभूमि से भावनात्मक रूप से जुड़े आप सभी प्रवासी उत्तर प्रदेश वासियों को मैं हृदय से बधाई देता हूं। 9 क्लाइमेटिक जोन से आच्छादित हमारा प्रदेश असीम संभावनाओं और अवसरों से भरा हुआ है। उत्तर प्रदेश भारत की संस्कृति, साहित्य, संगीत, कला और आध्यात्मिक चेतना का केंद्र बिंदु रहा है। अयोध्या की मर्यादा, काशी की शाश्वत चेतना, ब्रजधाम की भक्ति और प्रयागराज की समरसता ने युगों युगों से भारत की सांस्कृतिक चेतना को एक नई दिशा और ऊर्जा प्रदान की है। सांस्कृतिक और आध्यात्मिक विरासत को संजोए हुए अमृत काल में हमारा प्रदेश समावेशी विकास के संकल्प को धरातल पर साकार कर रहा है। एक समय बीमारू कहे जाने वाले उत्तर प्रदेश आज आदरणीय प्रधानमंत्री जी के मार्गदर्शन और निर्णायक नेतृत्व में स्पष्ट नीति और सुशासन के बल पर भारत के विकास का ग्रोथ इंजन बन चुका है। साफ नियत और दृढ़ इच्छा शक्ति ने प्रदेश को बॉटलनेक से ब्रेक थ्रू, रेवेन्यू डेफिसिट से रेवेन्यू सरप्लस, उपद्रव से उत्सव प्रदेश के रूप में स्थापित किया है। ఏబిఎన్ రాధాకృష్ణపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరోసారి మండిపడ్డారు. పెట్టుబడులు, కట్టుకథల విషపు రాతలతో తొలిపాలకు అనే పేరుతో రాధాకృష్ణ దేపిన తెరతో ఈ కథనాలు అన్ని మొదలయ్యాయని అసహనం వ్యక్తం చేశారు. రాధాకృష్ణ రాసిన కట్టుకథ వెనుక ఎవరు ఉన్నారు, ఎవరు రాయించారు, ఏ రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయనేది సాయంత్రం చెప్తానంటూ భట్టి విక్రమార్క తెలిపారు. ఏ దోపిడీదారులు, ఏ రాబందులు దాగి ఉన్నారో అంటూ విమర్శించారు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో సింగరేణి బొగ్గు గనుల స్కామ్ పై సీబీఐ ఎంక్వైరీ జరపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. ఏ రాబందులు, ఏ గద్దలు, ఏ దోపిడీదారుల ప్రయోజనాల కోసమో ఈ కథనాలన్నీ వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. చిన్నప్పుడు నేను ఎక్కడో వినేవాడిని, ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో అని, ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో అని. ఈ తొలి పలుకుల రాతల వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో నాకు తెలియదు, కానీ ఇటువంటి రాతలతో తెలంగాణ సంబంధించినటువంటి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ పైన నిందలు మోపే క్రమంలో ఈ రాష్ట్రానికి, సింగరేణికి నష్టం చేస్తున్నారన్న సంగతి మర్చిపోతూ ఉన్నారు.
పెట్టుబడులు కట్టుకథల విషపు రాతల రాధాకృష్ణ గారు లేపినటువంటి తెరతో ఈ కథనాలన్నీ మొదలైనవి. నేను మళ్ళొకసారి చెప్తా ఉన్నాను. పెట్టుబడులు కట్టుకథలు విషపు రాతల రాధాకృష్ణ గారి తొలి పలుకులనే పేరుతో మొదలైనటువంటి కథనాలన్నీ బట్టి విక్రమార్క కొత్తగా క్రియేట్ చేశాడు సైట్ విజిట్. సో ఈ సైట్ విజిట్తోనే అంతా అసలు విషయం అంతా అని వండివారు. నేను అడుగుతా ఉన్నాను, సరే ఆయన ఏదో రాశాడు, ఎవరి ప్రయోజనాల కోసం రాశాడు, ఎవరి కళ్ళల్లో ఆనందం చూడాలని రాశాడో సరే ఆయనకు వదిలేస్తా ఉన్నాను. సరే ఆయన ఆనందం ఆయన ఎత్తుక్కుంటున్నాడు. కిషన్ రెడ్డి గారిని నేను ఇప్పటికి కూడా ఐ వెల్కమ్ హిస్ గెస్చర్. ఎగ్జామిన్ చేయండి, మీరు చేయాలి. రాష్ట్ర ప్రజలకి దేశానికి కూడా తెలియాలి. కేవలం కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ఆస్తుల్ని ప్రభుత్వాలపై వ్యక్తులపైన అడ్డగోలు ప్రచారం చేస్తూ బతికేసేటువంటి వ్యక్తుల వాస్తవ రూపాలు బయట రావాలి. చేయండి అని చెప్పి ఇట్ ఈజ్ అన్ అటానమస్ ఇండిపెండెంట్ 105 years బోర్డు ఏర్పడి 105 yearsతో నడుస్తున్నటువంటి ఒక అటానమస్ సంస్థ. 105 years నుంచి దాదాపు కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఇటు రాష్ట్రానికి కేంద్రానికి కూడా ఆస్తులను అందించడమే కాకుండా చాలా ట్రాన్స్పరెంట్గా వాళ్ళకు ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ప్రకారం పోతా ఉన్నాం. ఆ ప్రొసీజర్లో నాకు కానీ మంత్రిమండలి దృష్టికి కానీ లేకపోతే ఇంకోటి దృష్టికి కానీ వచ్చే అసలు దీంట్లో విషయమే లేదు. ఈ కనీసం విషయ పరిజ్ఞానం కొద్దిగా ఉన్నా, ఇంగిత జ్ఞానం ఉన్నా ఎవరైనా ఇది అర్థమైతే రాయరు. రాష్ట్రంలో గత వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన భూ సంస్కరణకు దావోస్ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్న సమావేశంలోనే అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. తద్వారా ఎన్నికలకు ముందు ఎల్లో మీడియా చేసిందంతా దుష్ప్రచారమేనని తేట తెల్లమైంది. జగన్ పై కక్షతో చంద్రబాబు విపరీతంగా దుష్ప్రచారం చేసి అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయడం తెలిసిందే. అయితే ల్యాండ్ టైటిలింగ్ అన్నది ఆదర్శనీయమైన దీనిపై అన్ని రాష్ట్రాలు దృష్టి సారించాలని IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ MD గీతా గోపినాథ్ కుండబద్దలు కొట్టినట్లు తెలిపారు. ఇటీవల జరిగిన దావోస్ సదస్సులో భారత ఆర్థిక వ్యవస్థపై ఆమె కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఇతర ప్రముఖులతో కలిసి ఒక చర్చాగోష్ఠిలో మాట్లాడారు. భారతదేశంలో చాలా సానుకూల పరిణామాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దేశంలో ఉన్న ఆర్థిక స్థిరత్వం చాలా ముఖ్యమైనది. కేవలం వృద్ధి రేటు మాత్రమే కాకుండా ద్రవ్యోల్బణం కూడా తక్కువగా సింగిల్ డిజిట్ లోనే ఉండడం భారత్కు కలిసి వచ్చే అంశమని గీతా గోపినాథ్ తెలిపారు. The two things that could hold us back, one is land acquisition is a little bit messy, deregulation, and you have said we've not really used our demographic dividend to its fullest. So what are the things that you think we can do to fix some of those? Yeah, I think a little bit messy is probably an understatement. It is a tremendous challenge in India to acquire land, to have clean land titles, and that is a constraint on growth. It is a constraint on manufacturing. It's, again, there are states in India that are experimenting with techniques that other states can also adopt. I think Andhra Pradesh is doing a good job in finding very creative ways of helping with selling of land, shifting land from being agriculture to commercial land. Land titling, again, pushing on that is important. Judicial reforms, I think, are absolutely critical. That is a very important bottleneck for growth in India, and it's been there. I think people have seen it as a long-standing challenge, but we're not seeing many changes in that front. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టిస్తోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీకి మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తపరిచారు. మనం గెలుస్తున్నాం కూడా అని అభిప్రాయపడ్డారు. మరోవైపు సీఎం రేవంత్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నాయకులే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రిది ఏ పార్టీ అనేది కూడా అర్థమవడం లేదని విమర్శించారు. ఇక బీఆర్ఎస్ ఎక్కడా కనపడట్లేదని, వాళ్ళ క్యాండిడేట్లు కూడా తిరిగి గతి లేరని అన్నారు. భారతీయ జనతా పార్టీకి ఒక మంచి అవకాశం, అది నా నియోజకవర్గమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి అవకాశం. వాళ్ళకి అభ్యర్థులు దొరకలేరు. 4 రోజులైతే నాయకులు కూడా దొరకరు, అందరు జైళ్ళలో ఉంటారు. అది రేవంత్ రెడ్డి నియత్ చక్కగా ఉంటే. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని మన నియోజకవర్గంలోనైతే మనం ఎట్టి పరిస్థితుల్లో చేజారేసుకోవద్దు. దానికి తగ్గట్టు స్ట్రాటజీ, వ్యవహారము అన్నీ ఏ రకంగా ఉండాలన్నది మేము మాట్లాడడం జరిగింది. ఏమైనా ఉంటే మీరు అడగండి. చెప్తే కదా ఇప్పుడే ఎట్లా వెళ్ళిపోయింది. ఇంకా ఇక్కడైతే మనకి టీఆర్ఎస్ ఎక్కడ కనబడతలేదు, ఇందూరు జిల్లాలో కనబడతలేదు. ఈడ కూడా నాకున్న 2 నియోజకవర్గాలలో కూడా టీఆర్ఎస్ టికెట్ అడిగేట వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. అది గుడ్ ఆపర్చునిటీ ఫర్ బీజేపీ టు స్ట్రెంగ్థెన్ ఫర్దర్.
చూడండి, ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రా అంటే చేసిండ్రు. దానికి అనేక రుజువులు ఉన్నాయి. వాళ్ళని అరెస్ట్ చేస్తారా లేదా అన్నది రేవంత్ నియతి మీద ఉంటుంది. రేవంత్ ప్యాకేజీలకి అమ్ముడు పోతాడా లేకపోతే నిజాయితీగా పనిచేస్తాడా దాని మీద ఉంటుంది. అంతే కదండి. ఇప్పుడు డైరెక్ట్గా మేము ఇంటర్ఫియర్ కాలేము, సెంటర్ ఇంటర్ఫియర్ కాలేదు డైరెక్ట్గా. రాష్ట్ర ప్రభుత్వం నియతి మంచిగుంటే రాస్తుంది, నియతి మంచి లేకపోతే 2 ఏళ్ల తర్వాత రాస్తుంది. ఏది ఇది కాళేశ్వరం అప్పచెప్పినట్టు. సో అది ఇంకోటి, ఆ కేటీఆర్ ఏదో ఇంతకుముందు మాట్లాడినట్టున్నాడు పోయే ముందర. అసహనమా? ఓ దేనికి? వ్యక్తిత్వ అంటే క్యారెక్టర్ అసాసినేషనా? అరే చెర్సీకు క్యా క్యారెక్టర్ భయ్. చెర్సీ అంటే తెలుసా? చెర్సీకా క్యా క్యారెక్టర్? డ్రగ్స్ తీసుకున్నటువంటి ఏం క్యారెక్టర్యా? సిట్ విచారణ అనంతరం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. విచారణ పేరుతో వేధించడం తప్ప ప్రభుత్వం చేసేదేమీ లేదన్నారు. జరగనిది జరిగినట్లు లీకులు ఇస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎవరితోనో కలిపి నన్ను విచారించినట్టు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. ఈ విచారణలో తారక రామారావు తప్ప మరెవరూ రాలేరని, ఏవో కొన్ని పేర్లు చెప్పి వాళ్ళు తెలుసా వీళ్ళు తెలుసా అని అడిగారని తెలిపారు. హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేశామన్న ప్రచారం నిజమేనా అని అడగ్గా మీకు ఏనట్లు ఫిర్యాదు చేశారని సిట్ అధికారులను ప్రశ్నించినట్టు తెలిపారు. ఇప్పుడు మా ఫోన్లు ట్యాప్ కావడం లేదా అని అడిగితే సిట్ అధికారులు నీళ్లు నమ్మలారని పేర్కొన్నారు. ఉద్దేశపూర్వక లీకుల్లోని వాస్తవాలు తెలుసుకోకుండా మీడియా ప్రచారం చేయదని విజ్ఞప్తి చేశారు. న్యాయం ధర్మం అందరికీ ఒకేలా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి తన మంత్రులు సన్నిహితుల దోపిడీపై సిట్ వేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 2 ఏళ్లుగా తమ అసమర్థ పరిపాలన వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మరల్చడానికి ఒకటి తర్వాత ఒకటి ఏవైతే కొన్ని కాలక్షేప కథా చిత్రాలు నడుపుతూ ఉన్నారో ఆ కాలక్షేప కథా చిత్రాల్లో భాగంగా, పరంపరలో భాగంగా ఇవాళ నాకు కూడా ఏదో నోటీసులు ఇచ్చి టెలిఫోన్ ట్యాపింగ్ మీద ఏదో విచారణ చేస్తామని చెప్పి పోలీస్ శాఖ వాళ్ళు పిలవడం జరిగింది. ఆ విచారణకు పూర్తిగా సహకరించి దాదాపు 7-7.5 గంటలు వారు అడిగిన అన్ని ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పి నేను మీ దగ్గరికి వస్తూ ఉన్నాను. మొట్టమొదటి మాట ఏమంటే నేను వారిని సూటిగా అడిగాను. గత 2 సంవత్సరాలుగా మీరు ఈ విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. ఈ 2 సంవత్సరాలలో లీకుల మీద లీకులు, ముఖ్యంగా మా పార్టీ లీడర్ల వ్యక్తిత్వ హననం చేసే విధంగా, క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా మీరు ఏదైతే వ్యవహారం చేస్తున్నారో దీనికి బాధ్యులు ఎవరో అని అడిగిన వారు మాకు సంబంధం లేదండి, మీడియా ఏం రాస్తే మాకేం సంబంధం అని చేతులు దులుపుకునే ప్రయత్నం చేసినారు. వారు నేను సూటిగా అడిగాను, మీరు గత 2 సంవత్సరాలుగా మీరు ప్రతిసారి విచారణ పేరిట లేకపోతే ఏదో ఒక లీక్ ఇవ్వడము, లేదా విచారణకు పిలవకపోయినా ఏదో జరిగింది అంటూ మీరు లీక్ ఇవ్వడం, తెల్లారి హెడ్లైన్ కావడం, దానివల్ల ప్రజలు మరి నిజం అనుకొని భ్రమించే కొన్ని పరిస్థితులు వచ్చినాయి. ఇది మంచిది కాదు అని చెప్పిన వారిని సూటిగా అడిగిన నేను. మీరు అంటా ఉన్నారు, పేపర్లు రాస్తా ఉన్నాయి. చంద్రబాబు చేపట్టిన భూ సర్వే దిక్కుమాలిన సర్వే అంటూ వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో రైతులకు ఏ ఒక్క సమస్యనైనా పరిష్కరించిందని ప్రశ్నించారు. జగన్ హయాంలో చేపట్టిన సమగ్ర భూ సర్వేనే ఇప్పుడు చంద్రబాబు అనుసరిస్తున్నారని అన్నారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన పేర్ని నాని జగన్ హయాంలో ఇచ్చిన పాస్ బుక్లపై మంత్రి అనగాని పచ్చి అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సర్వే చేసి ఒక్క కొత్త పాస్ బుక్ అయినా ఇచ్చిందని ప్రశ్నించారు. జగన్ హయాంలో ఇచ్చిన పాస్ బుక్లను తీసుకుని కేవలం అందులో ఉన్న జగన్ ఫోటోను తీసేయడమే తప్ప ప్రభుత్వం చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. రెవెన్యూ మంత్రికి రెవెన్యూ వ్యవస్థపై కనీస అవగాహన ఉందా అని నిలదీశారు. వాస్తవంగా పాస్ పుస్తకాలు పూర్వం ఇట్లా ఉండేవి. దాంట్లో ఏముంటది? ఫోటో, ఖాతా నెంబరు, ఈ రకమైనటువంటి ఊరికే దాంట్లో ఎంత విస్తీర్ణం, సర్వే నెంబర్ ఎంత, అది మెట్టా మాగాణా, విస్తీర్ణం ఎంత, అలాగే దానికి పన్ను సెస్లు ఎంత, డబ్బులు ఎంత, అది సొంతమా లేకపోతే అసైన్మెంటా, ఆ వివరం తహసీల్దార్ సంతకం ఇలా ఉండే. ఇది పాస్ పుస్తకం పాతది. జగన్ గారు వచ్చిన తర్వాత వీళ్ళు చెప్తున్నారు కదా, జగన్ గారు బొమ్మ వేసుకున్నాడని. ఈ బొమ్మ వేసుకున్న పాస్ పుస్తకం ఇది. అట్ట చూపించాలా అన్నాడు. అట్టని మొన్న చూపించా, మళ్ళీ ఇవాళ కూడా చూపిస్తున్నా. ఇదిగో జగన్ గారు ఇచ్చినటువంటి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి పాస్ పుస్తకం అట్ట. ఇదిగో సరిపోయిందా? చూసుకున్నారా?
పైన రాజముద్ర ఉంది, జగన్ గారి బొమ్మ ఉంది. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ. దాంట్లో రైతు ఫోటో, వివరాల కోసం క్యూఆర్ కోడ్. జగన్మోహన్ రెడ్డి గారి పుస్తకంలో ఏముంది? ఏమి లేవు, ఊరికే జగన్ బొమ్మ ఉంది. మా దగ్గర చాలా ఉన్నాయని చెప్పాడు. ఇది వాళ్ళు ఇచ్చిన పుస్తకం, దాన్ని కూడా చూపిస్తాను. ఓపెన్ అవ్వట్లేదని చెప్పావుగా, ఓపెన్ అయిందిగా. సరే, దాంట్లో ఇంకో క్యూఆర్ కోడ్ ఉంది, ఇది కూడా కొట్టండి. ఈ పేజీ ఏది కాలమ్స్ ఉండి ఉన్నాయి చూసారా? కాలమ్స్ ఉన్నది, కాలమ్స్ ఉన్నదండి. కాలమ్స్ ఉన్న క్యూఆర్ కోడ్ కొట్టండి. వచ్చింది కదా, ఓపెన్ అయింది కదా. సరే, ఇది కొట్టండి అండి. కోఆర్డినేట్స్ ఉన్నాయి కదా, ప్రతి పొలానికి మ్యాప్తో పాటు 8 రేఖాంశాలు అక్షాంశాలతో కూడినటువంటి ఈ లాంగిట్యూడ్ లాటిట్యూడ్. నేను రెవెన్యూ శాఖ మంత్రి గారిని అడుగుతున్నాను, ఈ పొలానికి దారి నువ్వు పాస్ పుస్తకంలో పొలానికి దారి చూపిస్తున్నావు కదా, దారి చూపించడానికి గూగుల్ ఎర్త్ కి జియో కోఆర్డినేట్స్ ఎక్కడి మీకు అని అడుగుతున్నాను. సీఎం రేవంత్ తుగ్లక్లా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. సీఎం కు మంత్రులకు మధ్య సయోధ్య లేదని, మంత్రుల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నట్లు చెబుతున్నారని తెలిపారు. సింగరేణి కాంట్రాక్టుల్లో అవినీతికి సంబంధించిన ఆధారాన్ని బీఆర్ఎస్ నేత హరీష్ రావు బయటపెట్టగానే ఆయనకు సిట్ నోటీసులు ఇచ్చిందని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ చట్ట విరుద్ధమేమి కాదని ఆర్ఎస్ ప్రవీణ్ అన్నారు. దేశ భద్రత, ప్రజా రక్షణ, తీవ్రవాదుల దాడిని నిరోధించేందుకు ట్యాపింగ్ చేయొచ్చని చట్టమే చెబుతోందని తెలిపారు. ఇటువంటి దరిద్రమైనటువంటి ప్రభుత్వాన్ని నా లైఫ్ లో ఎప్పుడు చూడలే. ప్రభుత్వాలు రావడం, ప్రభుత్వాలు మారడం అనేది సర్వసాధారణం. ప్రజలు మనకు అవకాశం ఇచ్చినప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజల్ని సాటిస్ఫై చేయడానికి, ప్రజల్ని సంతోషపెట్టడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం కావచ్చు, అదే విధంగా నిరుద్యోగ యువకులు కావచ్చు, మహిళలు కావచ్చు, సామాన్య ప్రజానికం కావచ్చు, మనం వాళ్ళకి ఎంత మేలు చేసినాం అనేదే ప్రధానమైనటువంటి. రాజకీయాలలో రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు ఇస్తుంటాయి. ఆ మేనిఫెస్టోలోనే భగవద్గీత అని, ఖురాన్ అని, బైబిల్ అని చాలా సందర్భాలలో అసెంబ్లీలో కూడా చెప్పినటువంటిది పార్టీ మేనిఫెస్టోలో కూడా జరిగేది మనం చూస్తాం. కానీ ఒక విచిత్రమైనటువంటి ప్రభుత్వం మన రాష్ట్రంలో జరుగుతుంది. చాలా సందర్భాలలో మనం సర్కస్ నడిపిస్తున్నామా, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నామా అనే దానికి కరెక్ట్ సూటబుల్ అయినటువంటి గవర్నమెంట్. రేవంత్ రెడ్డి గారికి ఏమో అతి చిన్న వయసులో ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రజల మన్ననలు పొందాలి. మీరు ఇచ్చినటువంటి హామీలేంది, అవి కరెక్ట్ ఇంప్లిమెంటేషన్ లో ఉన్నాయా లేదా, ప్రజల నుంచి మనం ఆ కార్యక్రమాలు చేసి వాళ్ళ దీవెనలను పొందవలసినటువంటి ప్రభుత్వం రాష్ట్రాన్ని విచ్చలవిడితనం చేసి, ప్రజల దగ్గర డబ్బులు లేకుండా చేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైపోయి, అసలు ఇక్కడ రాష్ట్రంలో ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళని దౌర్జన్యపూరితంగా హరాస్మెంట్ చేయడం అనేది మొన్నటికి మొన్న చూసినాం. ఎన్టీవీలో జరిగినటువంటి, అంటే ఫోర్త్ స్టేట్ అని పిలువబడేటువంటి పాత్రికేయులకు అక్కడ కర్ణాటక రాజకీయాల సంచలనం చోటు చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓ భవనాన్ని దుండగులు దగ్ధం చేశారు. బళ్ళారి కంటోన్మెంట్ ప్రాంతంలో నిన్న సాయంత్రం ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఈ ఘటన వెనుక కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి మద్దతుదారులు ఉన్నారని గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి ఆరోపించారు. భవనంపై పెట్రోల్, డీజిల్ పోసి ఉద్దేశపూర్వకంగానే నిప్పు పెట్టారని ఆయన ఆరోపించారు. ఈ నెల 1న గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద భరత్ రెడ్డి వర్గీయులు కాల్పులకు పాల్పడారని ఆరోపణ వచ్చే విషయం తెలిసిందే. ఆ వివాదం సద్దుమణగక ముందే ఇప్పుడు ఈ అగ్ని ప్రమాదం జరగడం గమనార్హం. బళ్ళారి నగరంలోని జీ స్క్వేర్ లేఅవుట్ లో ఉన్న ఈ మోడల్ హౌస్ విలువ సుమారు 3 కోట్లు ఉంటుందని అంచనా. 13 ఏళ్ల క్రితం కొనుగోలుదారుల్ని ఆకర్షించేందుకు దీన్ని నిర్మించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
న్యూజిలాండ్ తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ పోరులో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ సృష్టించిన విధ్వంసానికి కివీస్ బౌలర్లు చేతులెత్తేశారు. ప్రత్యర్థిని నిర్దేశించిన 209 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ కేవలం 15.2 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. గెలుపుతో 5 మ్యాచ్ల సిరీస్ లో భారత్ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 209 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్ కు క్లిష్ట పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇషాన్ కిషన్ తో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. ఈ ఇద్దరు మూడో వికెట్ కు 122 పరుగులు కీలక భాగస్వామిని నెలకొల్పి భారత విజయానికి ఖాయం చేశారు. ఇషాన్ నిష్క్రమణ తర్వాత క్రీజులోకి వచ్చిన శివన్ దుబే కూడా దూకుడుగా ఆడడంతో భారత్ మరో 28 బంతులు మిగిలి ఉండగానే సునాయాసంగా విజయాన్ని అందుకుంది. అంతకుముందు ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 35 పరుగులిచ్చి 2 వికెట్లతో రాణించగా హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, శివన్ దుబే తలో వికెట్ పడగొట్టారు. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. ప్రియాంక ప్రధాన పాత్రలో నటించిన హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ద బ్లఫ్ ట్రైలర్ ను చూసిన మహేష్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆమె నటనను కొన్నియాడుతూ ఆసక్తికరమైన పోస్టు పెట్టారు. ట్రైలర్ అద్భుతంగా ఉంది. ప్రియాంక చోప్రా మరోసారి రాజీపడిన దృఢమైన నటన కనబరిచారు. ఫిబ్రవరి 25న విడుదలవుతున్న ది బ్లఫ్ చిత్ర బృందానికి నా శుభాకాంక్షలని మహేష్ బాబు పేర్కొన్నారు. ది బ్లఫ్ చిత్రం 1800 కాలం నాటి కథతో తెరకెక్కుతుంది. ఇందులో ఎర్సెల్ బోర్డెన్ అనే ఒక మాజీ సముద్రపు దొంగ పాత్రల ప్రియాంక కనిపించనున్నారు. తన బిడ్డను కాపాడుకోవడం కోసం ఎంతకైనా తెగించే తల్లిగా ఆమె నటన ట్రైలర్ లో ఆకట్టుకుంటుంది. ప్రముఖ దర్శకులు రూసో బ్రదర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రపతి భవన్లో గ్రంథ కుటీర్ను ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. భారతదేశంలోని 11 శాస్త్రీయ భాషల్లో సుమారు 2300 పుస్తకాల సేకరణ. తమిళనాడు, కేరళలో ఎన్నికల ప్రచారానికి ప్రధాని శ్రీకారం. తమిళనాడులో అవినీతి, డీఎంకే ప్రభుత్వానికి వీడ్కోలు పలకాలని ప్రజలకు మోదీ పిలుపు. పద్దెనిమిదవ రోజ్గార్ మేళాలో నియామక లేఖల్ని విడుదల చేసిన ప్రధాని మోదీ. కొత్తగా నియమితులైన వారు మార్పుకు ప్రతినిధులుగా మారాలని సూచన. నేడు ఉత్తరప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం. రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. రాధాకృష్ణపై మరోసారి మండిపడ్డ డిప్యూటీ సీఎం భట్టి. తొలి పలుకుల వెనుక ఏ దోపిడీదారులు, ఏ రాబందులు దాగి ఉన్నారో అంటూ విమర్శలు. ల్యాండ్ టైటిలింగ్ ఆదర్శం. దావోస్ వేదికగా ఐఎంఎఫ్ ఎండీ గీతా గోపినాథ్ ప్రశంసలు. బీజేపీకి మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఫలితాలు వస్తాయి ధీమా వ్యక్తం చేసిన ఎంపీ ధర్మపురి అరవింద్. సిట్ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్. విచారణ పేరుతో వేధించడం తప్ప ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శలు. చంద్రబాబు చేపట్టిన భూ సర్వే ఓ దిక్కుమాలిన సర్వే అంటూ పేర్ని నాని ధ్వజం. కూటమి ప్రభుత్వం ఒక కొత్త పాస్బుక్ అయినా ఇచ్చిందా అని ప్రశ్న. సీఎం రేవంత్ పై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘాటు వ్యాఖ్యలు. ముఖ్యమంత్రి తుగ్లక్లా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ.
బళ్ళారిలో టెన్షన్, గాలి జనార్దన్ రెడ్డి భవనానికి నిప్పు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వర్గీల పనేనని సోదరుడి ఆరోపణ. న్యూజిలాండ్ తో రెండో టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం. 209 పరుగుల భారీ లక్ష్యాన్ని 15.2 ఓవర్లలోనే ఛేదించిన టీమిండియా. ప్రియాంక చోప్రా కొత్త సినిమా ది బ్లఫ్ ట్రైలర్ పై మహేష్ ప్రశంసలు. ప్రియాంకను రాజీ పడని దృఢమైన నటిగా అభివర్ణించిన సూపర్ స్టార్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.